క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పవిత్రమైన విభూది బుధవార పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క పండుగ నాడు మన తల్లి అయినటువంటి శ్రీసభ మనకు ఇచ్చినటువంటి దివ్య గ్రంథ పట్టణాలు చూసినప్పుడు, మొదటి పట్టణము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలకించాం. మన తల్లి అయినటువంటి శ్రీసభ మనలను విభూది బుధవారమందును పెద్ద శుక్రవారమందును మాంసం భుజించక ఉపవాసం ఆచరించాలని చెప్పి మనకు ఒక నియమాన్ని ఇస్తూ ఉంది. విభూది బుధవారం మనమందరము దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ విభూది బుధవారంలో మనం ప్రవేశించడం, అటు వెనుక 40 రోజులు కూడా యేసు ప్రభు యొక్క పవిత్రమైన రక్షణాత్మకమైన శ్రమలను, మరణాన్ని ధ్యానించడం, తద్వారా ఆ శ్రమల మరణ ధ్యానము ద్వారా మనకు అనుగ్రహించబడే లెక్కలేని దేవుని కృపావరాలను, అనుగ్రహాలను పొందుకోవడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ భాగ్యానికి ముందుగా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మానవాళిని పాపము నుండి, మరణం నుండి విడుదల చేసి దేవుని ప్రియమైన బిడ్డలుగా తన రక్షణానుగ్రహాలతో నింపి తన శాశ్వతమైన నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి క్రీస్తు కల్వరిగిరిలో శ్రమల మరణాన్ని ఎదుర్కొన్నటువంటి ఈ గొప్ప రక్షణ చరిత్రను ధ్యానిస్తూ, తద్వారా క్రీస్తు ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలను నిండుగా పొందుకోవడానికి తల్లి శ్రీసభ మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని మనం ఎన్నడూ మరువరాదు. ఈ 40 రోజులు కూడా పవిత్రమైన దినాలుగా మనము మన జీవితంలో పాటించాలి. తద్వారా తల్లి శ్రీసభ కోరుతున్నట్లు ఈ 40 రోజులు మనం ప్రార్థనలతోనూ, ఉపవాసాలతోనూ, దాన ధర్మాలతోనూ, పుణ్యక్రియలు నిర్వహించుకుంటూ మనం మరింతగా ఆ దేవునికి దగ్గర అవ్వడానికి కృషి చేయాలి. ఈ సందర్భంలో మనం యూదుల సాంప్రదాయాన్ని చూసినప్పుడు వారికి సంవత్సరంలో ఒక రోజు యోమ్ కిప్పర్ అనే పండుగను వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఈ యోమ్ కిప్పర్ పండుగ ద్వారా ఆ రోజును వాళ్ళు పాప పరిహార దినంగా ప్రకటిస్తూ, వాళ్ళు ఆ సంవత్సరమంతా దేవునికి విరుద్ధంగా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్త క్రియలు చేస్తూ ఆ పండుగ ద్వారా తమను క్షమించమని దేవునికి మరింతగా దగ్గర కావడానికి, దేవుని దీవెనలు పొందడానికి వాళ్ళు ఆ పండుగ ద్వారా ప్రయత్నించేవాళ్ళు. ఏ డే ఆఫ్ అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్ అని చెప్పి ఆ పండుగను వాళ్ళు పిలిచేవారు. ఈ యోమ్ కిప్పర్ పండుగ వలె తల్లి అయిన శ్రీసభ మనకి కూడా ఈ విభూది బుధవారాన్ని అనుగ్రహిస్తూ, మనమందరము మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్త క్రియలు చేస్తూ ఉపవాసాన్ని ఆచరిస్తూ మనము ప్రార్థనలతో, దాన ధర్మాలతో ఈ రోజును, అటు వెనుక మనకు అనుగ్రహించబడిన ఈ 40 రోజులని కూడా పవిత్రంగా గడపాలి అని చెప్పి ప్రభు శ్రమలను ధ్యానిస్తూ, ఆ శ్రమల మరణం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించే ఆ లెక్కలేని వరాలను పొందుకోవాలని తల్లి శ్రీసభ మనల్ని కోరుతూ ఉంది. పవిత్ర గ్రంథం మనం చూసినప్పుడు మానవుడు అనేక సందర్భాలలో దేవునికి దగ్గర కావడానికి తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ బూడిద మీద కూర్చొని గోనెపట్టెను ధరించి ప్రార్థనతో, ఉపవాసముతో దేవుని పాపక్షమాపణ కోరుకోవడం మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. మనం దావీదు జీవితాన్ని చూసినట్లయితే పశ్చాత్తాపంతో బెత్షెబా విషయంలో అతడు చేసిన తప్పును క్షమించమని, తత్ఫలితంగా తనకు జన్మించబోయే బిడ్డను కాపాడమని దావీదు కోరుకున్నట్లుగా సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో మనం యోనా ప్రవక్త గ్రంథాన్ని చూసినప్పుడు నినివే నగరాన్ని దేవుడు వారి పాప ఫలితంగా శిక్షించబోతున్నాడని తెలిసినప్పుడు నినివే వాసులు పశ్చాత్తాపంతో బూడిదపై కూర్చొని గోనెపట్టును ధరించి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఆచరిస్తూ వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రయత్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
తత్ఫలితంగా దేవుడు వారిని కరుణించినట్లుగా మనం ఆ గ్రంథంలో స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఈ అంశాలను చూస్తాం. బెన్హదాదు అనేటటువంటి రాజు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 31, 32 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు రాణి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడం కోసం దేవుని ప్రార్థిస్తూ ఉపవాసం ఆచరించి గోనెపట్టును ధరించి బూడిదపై కూర్చొని ఆ దేవుని సహాయాన్ని అర్థించినట్లుగా 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. యెషఫాత్ అనేటటువంటి రాజు తన మీదకు దండెత్తి వచ్చిన మోవాబీయులను అమ్మోనీయులను ఎదిరించి విజయం సాధించడం కోసం మీరందరూ ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించండి అంటూ తన సైన్యానికి అతడు హెచ్చరించి యోధ సైన్యం మొత్తం దేవుని ఉపవాస ప్రార్థనలు చేస్తూ గోనెపట్టును ధరించి దేవుని సహాయాన్ని అడిగే విధంగా చేయడాన్ని మనం రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భక్తుడును అపోస్తులుడు అయినటువంటి పౌలు తాను ఉపవాస ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అర్థించినట్లుగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 9వ వచనంలోను, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 5వ వచనంలోను, 11వ అధ్యాయం 27వ వచనంలోను దేవుని సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థనతో ఉపవాసముతో తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మం పొందిన తరువాత తాను యోర్దాను నది పరిసర ప్రాంతంలో ఉన్న ఎడారికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి తన బహిరంగ జీవితం ప్రారంభించే ముందు దేవుని సహాయాన్ని అర్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మచ్చుకు కొన్ని సందర్భాలు పవిత్ర గ్రంథంలోని అంశాలు మనం ధ్యానించినప్పుడు భక్తులు దేవునికి దగ్గర కావడం కోసం తాము చేసినటువంటి తప్పిదాలకు పశ్చాత్తాపపడుతూ దేవుని కనికరాన్ని సహాయాన్ని అర్థిస్తూ ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుని సహాయాన్ని అడుగుతూ తన బహిరంగ జీవితంలో తనకు శక్తినివ్వమని సాతానును శోధనలు జయిస్తూ దేవుని మార్గంలో తన తండ్రి మార్గంలో జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఆ తండ్రిని ప్రార్థించినట్లుగా మనం యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా భక్తులు దేవునికి దగ్గర కావడానికి చేసే ఈ ప్రయత్నాన్ని వాళ్ళు ప్రార్థనలతోనూ ఉపవాసాలతోనూ దాన ధర్మాలతోనూ చేయడాన్ని మనం చూసినప్పుడు యూదులు ఏ విధంగా దేవునికి తమ జీవితాలను అర్పించుకునేవాళ్ళో, వాళ్ళ పాపాలకు వాళ్ళు ప్రాయశ్చిత్త క్రియలు ఏ విధంగా నిర్వహించేవాళ్ళో మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ప్రజలందరి మెప్పును ఆశించి చేయకూడదు, మీరు అందరికీ కనపడేలా ప్రార్థన చేయకండి, మీరు రహస్యమైన గదిలోనికి ప్రవేశించి స్వయంగా రహస్య కార్యాలను గుర్తించగలిగిన మీ తండ్రి కోసం ఆయన సహాయాన్ని అర్థించి ఆయనకు దగ్గర కావడానికి మీ జీవితాలను చీకటి నుండి, సాతాను నుండి, పాపం నుండి, మరణం నుండి విడుదల పొంది దేవునికి ఆ వెలుగుకి మీరు నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయనకు దగ్గర కావడం కోసం మీరు రహస్య ప్రార్థనలో నిర్వహించండి అంటూ ప్రభు చెప్పడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ప్రజల ఘనతలు కోరుకొని అందరూ చూస్తున్నప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఆ ఘనతను ఈ లోకంలోనే మనం పొందుకున్నాం. కాబట్టి తత్ఫలితంగా మన ప్రార్థనలకు ఏ విధమైనటువంటి బహుమానాన్ని మనము దేవుని దగ్గర నుంచి పొందలేము. మన ప్రార్థనలకు కావలసిన బహుమానాన్ని ప్రజలందరూ చూడడం ద్వారా, అందరూ చూచి మనల్ని ప్రార్థనాపరుడు అనుకునేటటువంటి రీతిలో మనం ప్రార్థించడం ద్వారా ఈ లోకంలోనే దాని ప్రతిఫలాన్ని పొందాం. కాబట్టి పరలోకంలో దేవుడిచ్చే బహుమానాన్ని పొందలేని స్థితిలో మనం పడిపోతున్నాం. కాబట్టి మనం రహస్యంగా ప్రార్థించాలని, మన ఈ రహస్య ప్రార్థనల ద్వారా రహస్య కార్యాలను గుర్తించే ఆ దేవునికి మనం మరింతగా దగ్గరై మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలని ప్రభు సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో మనం బహిరంగంగా ఉపవాస క్రియలు నిర్వహించకూడదని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులు అందరూ చూచే విధంగా
ఉపవాసం ఉంటూ బిక్కమొఖాలు వేసుకొని అందరూ వీళ్ళ యొక్క ఉపవాసాలను గుర్తించే రీతిలో ఉపవాస కార్యాలు నిర్వహించేవాళ్ళు. అయితే ఈనాడు ప్రభు అందరూ గుర్తించేలా మీరు ఉపవాసం ఉండవద్దు. మీరు ఉపవాసం చేయునప్పుడు మీ తలకు నూనె పెట్టుకొని ముఖం కడుగుకొని మీరు రహస్యంగా ఉపవాసాన్ని పాటించండి. తద్వారా రహస్య కార్యాలను గుర్తించే మీ తండ్రి మీ ఉపవాసానికి తగ్గ ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులు దాన ధర్మాలు చేసేటప్పుడు, మరి ముఖ్యంగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ గుర్తించేలా దాన ధర్మాలు బహిరంగంగా అందరూ చూచే విధంగా వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఈనాడు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఈ విధమైన దాన ధర్మాల ద్వారా పరలోక తండ్రిని సంతోషపెట్టలేరు. మీ దాన ధర్మాలకు కావలసిన ప్రతిఫలాన్ని అందరూ చూచేలా, అందరూ గ్రహించేలా మీరు నిర్వహించడం ద్వారా దాన ధర్మాలకు తగ్గ ప్రతిఫలాన్ని ఈ లోకంలోనే మీరు అనుభవించారు. కాబట్టి ఆ పరలోకంలో దేవుడిచ్చే బహుమానాన్ని, ఆ దాన ధర్మాలకు కావలసిన ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు రహస్యంగా మీ దాన ధర్మ క్రియలు నిర్వహించండి అంటూ ప్రభు సూచించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. తల్లి శ్రీసభ ఈ ఉపవాస దినాలలో ఈ 40 రోజులు కూడా మనం ప్రార్థనలతోనూ, ఉపవాసాలతోనూ, దాన ధర్మాలతోనూ, ఈ పుణ్యక్రియలతో మరింతగా దేవునికి దగ్గర కావాలని మనకు సూచిస్తూ ఉంది. ప్రార్థన ప్రేమతో మనం నిర్వహించాలి. మన కోసం మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు కోసం, ఎవరెవరైతే ఇబ్బందుల్లో అవసరాలలో ఉన్నారో వారిని ఆదుకునే ఉద్దేశంతో మనము ప్రార్థన నిర్వహించాలి అని చెప్పి, మరి ముఖ్యంగా మరణించిన ఆత్మల కోసం కూడా మనం ప్రార్థించాలని చెప్పి, ప్రార్థన ప్రేమతో చెయ్యాలని చెప్పి తల్లి శ్రీసభ మనకి సూచిస్తూ ఉంది. మన అన్ని పుణ్యక్రియలు ప్రేమతోనే మనము నిర్వహించాలి. దాన ధర్మాలు మనం ప్రేమతోనే నిర్వహించాలి. ఎదుటి వారిని ప్రేమించి, వారి దీనస్థితిని గమనించి, సహజంగా మన హృదయంలో నుంచి తన్నుకొచ్చే ఆ ప్రేమతో, ఆ ఉదార గుణంతో, ఆ దయతోనే మనం ఆ పుణ్యక్రియలు చెయ్యాలి. కానీ ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా నాకే విధమైన ప్రతిఫలం వస్తుంది అనే స్వార్థపు ఆలోచనతో మనము ఈ దాన ధర్మాలు నిర్వహించకూడదు అని చెప్పి మనకు ప్రభు స్పష్టంగా ఈ సువార్తలో తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఉపవాసం చేయునప్పుడు మనం ఏ శారీరక సుఖాన్ని కోరుకొని, ఏ శరీరాన్ని సంతోషపెట్టడం కోసం మనము అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించామో ఆ శరీరానికి కాస్త ఉపవాసాన్ని నేర్పించాలి. మనం చాలాసార్లు ఉపవాసం అంటే మాంసం భుజించడం మానివేయడమో, మంచి భోజనం భుజించడం మానివేయడమో ఉపవాసం అనుకుంటూ ఉంటాం. నిజమైన ఉపవాసం మనం పాపము నుండి, పాప ఆకర్షణల నుండి మనము ఉపవాసం ఉండాలి. నిజమైన ఉపవాసం అదే. మన కళ్ళు మనల్ని పాపానికి నడిపిస్తూ ఉంటే మన కళ్ళకు మనం ఉపవాసం నేర్పించాలి. మన కాళ్ళు మనల్ని పాపానికి నడిపిస్తూ ఉంటే కాళ్లకు ఉపవాసం నేర్పించాలి. మన చేతులు చెడు చేయడానికి ఉపకరిస్తూ ఉంటే ఆ చేతులకు మనము ఉపవాసం నేర్పించాలి. అనేక సార్లు మనము మాటల ద్వారా ఇతరులను బాధిస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనము మంచి మాటలు మాట్లాడుతూ చెడు మాటలు మాట్లాడకుండా ఉండడానికి మన నాలికకు మనము ఉపవాసం నేర్పించాలి. ఈ విధంగా మన జీవితంలో చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా మనము మన శరీర ఇంద్రియాలకు ఉపవాసాన్ని నేర్పించాలి. ఈ రీతిగా మనము ఈ 40 రోజులు, ఈ పవిత్ర దినాలు, క్రీస్తుని యొక్క శ్రమల, మరణాన్ని ధ్యానించే ఈ రక్షణ రోజులను సద్వినియోగం చేసుకుంటూ మనం పాపానికి దూరంగా, మనలో ఉన్న చెడు ప్రవర్తనకు దూరంగా మనము మరలి మరింతగా వెలుగుకు దగ్గరగా, దేవునికి దగ్గరగా మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా తాగుడు లాంటి చెడు అలవాట్లు ఉంటే ఈ 40 రోజులు వాటిని మానివేయాలి. దాని ఉద్దేశం 40 రోజుల తర్వాత మరలా వాళ్ళు త్రాగవచ్చని కాదు. మనము చెడుకు అలవాటు పడి మనం ఆ చెడు క్రియలు చేసుకుంటూ వెళుతూ ఉన్న ఈ 40 రోజులు మనకి ఇదిగో చెడు నుంచి ఏ విధంగా దూరంగా వెళ్ళాలో, ఏ విధంగా దేవునికి దగ్గర కావాలో, ఏ విధంగా దేవుని ప్రియమైన బిడ్డగా జీవించాలో మనకి ఈ 40 రోజులు నేర్పిస్తాయి.
ఈ 40 రోజులు నేర్చుకున్న ఈ మంచి ప్రవర్తనతో కూడిన ఈ జీవిత విధానాన్ని 40 రోజుల తర్వాత మనము కొనసాగించాలే కానీ అంతటితో మనం మానివేయడానికి లేదు. తల్లి శ్రీసభ ఈ 40 రోజులు కూడా మనకి కొన్ని దైవికమైన ఆత్మీయమైనటువంటి అంశాలు నేర్పిస్తూ ఉంది. ఈ అంశాలను మనము మన వంట పట్టించుకొని వాటిని మనము 40 రోజుల తరువాత కూడా మనము కొనసాగించి దేవునికి దగ్గరవుతూ వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనము జీవించాలి. అందుకే ఈ విభూది బుధవారం రోజున తల్లి శ్రీసభ మన నొసటి మీద విభూదితో శిలువ గుర్తుని వేస్తూ, ఓ మానవుడా, నీవు మట్టి నుండి పుట్టావు, మట్టిలోనే కలిసిపోతావని గ్రహించి ప్రభు క్రీస్తుని యొక్క సువిశేషాన్ని విశ్వసించమని మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటి వరకు మన జీవితం ఏ విధంగా ఉన్నా ఈనాడు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడని ఈ విభూది బుధవారం నుండి మనము రానున్న ఈ 40 రోజులు కూడా మనము దేవునిలో ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ దాన ధర్మాలతోనూ ప్రేమక్రియలు నిర్వహించుకుంటూ జీవించడం ద్వారా మనం దేవుని యొక్క ప్రేమ మార్గంలో పయనించడం నేర్చుకోవడం ద్వారా ఆ కార్యాన్ని ఈ 40 రోజుల తరువాత కూడా కొనసాగిస్తూ మన జీవితాన్ని దేవునికి సంబంధమైన జీవితాలుగా మలుచుకోవాలని, దేవుడిచ్చే రక్షణానుగ్రహాలు పొందుకునే బిడ్డలుగా శాశ్వతమైన ఆ నిత్యానందానికి వారసులుగా మనం మారాలని తల్లి శ్రీసభ ఇదిగో ఈ 40 రోజుల ఈ శ్రమల కాలాన్ని మరలా మనకు గొప్ప కానుకగా వరంగా ప్రసాదిస్తూ ఉంది. ఈ 40 రోజులను సద్వినియోగం చేసుకున్న మన జీవితాలను రక్షణానుగ్రహాలతో నింపుకున్న ఆ క్రీస్తు తన శ్రమల మరణం ద్వారా తెచ్చిన ఆ రక్షణానుగ్రహాలను మన సొంతం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ కరుణామయుడు మన మీద ప్రేమతో పాపం నుండి నిజమైన ఉపవాసం ఉండి వినయ విధేయతలతో తండ్రిని విధేయించి పవిత్రమైన ప్రేమ జీవితాన్ని జీవించి మన మీద ప్రేమతో ప్రాణత్యాగం చేసి శ్రమల మరణాన్ని ఎదుర్కొని మనలను దేవుని బిడ్డలుగా తన రక్షణానుగ్రహాలతో నింపిన కరుణామయుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ 40 రోజులు దేవునిలో వర్ధిల్లే రక్షణానుగ్రహాలు ఆ శక్తిని మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వదా ఈ పవిత్రమైనటువంటి ఈ శ్రమల కాలంలో కాచి కాపాడునుగాక. ఆమెన్.